ఏపీలో రాజకీయాలు రాను రాను చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ సొంత పార్టీని స్థాపించి రీసెంట్ గా టీడీపీతో జతకట్టిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో జనసేన అధినేతగా భీమవరం గాజువాక నియోజకవర్గం నుండి పవన్ పోటీ చేసినప్పటికీ ఆశించిన విజయం దక్కలేదు. దానితో ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండటం కోసం పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. అయితే పిఠాపురంలో కాపులు ఎక్కువగా ఉండటంతో అక్కడ విజయాన్ని సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నారు. రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించిన మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పవన్ పిఠాపురంలో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా ఆ ఊరిలో పర్యటించి ప్రజలందరితో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరంజీవి కూడా ప్రచారానికి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తన తమ్ముడిని గెలిపించడం కోసం మెగాస్టార్ రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఇప్పటికే చిరు కూటమి పార్టీ అధినేతలకు తన మద్దతును ప్రకటించారు. అలాగే ప్రస్తుతం పవన్ కోసం చిరంజీవి తన నటిస్తున్న విశ్వంబర మూవీ షూటింగ్ ని ఆపుకుని పిఠాపురం వస్తున్నారని, అంతేకాకుండా పిఠాపురంలో 2 రోజులు ఉండి రాబోయే ఎన్నికల నిమిత్తం ప్రచారం చేస్తారని భావిస్తున్నారు. దీనితో ఇకనైనా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఊహించిన విధంగా మెజారిటీని సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. పార్టీ ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ రకరకాల హామీలను ప్రజలకు అందిస్తున్నారు. అంతేకాకుండా తాను ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించిన తరువాత పిఠాపురంలోని ప్రజలకు తన స్నేహితులతో కార్పొరేట్ హాస్పిటల్ను కట్టిస్తారని తెలియజేశారు. ఇప్పటికే చాలా మంది పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా నిలిచారు. ఇక మెగాస్టార్ చిరు కూడా ప్రచారంలో భాగమైతే అఖండ మెజారిటీతో విజయాన్ని సాధిస్తారని అభిప్రాయపడుతున్నారు.